సంఘస్థులు జఫన్య శాస్త్రి గారికి గట్టి చమగడమ నేరుగా వారికి ఈరోజు వివాహ కార్యక్రమాన్ని జరిగించాలని ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమతో ఈ ఘనమైన పరిచర్యకు ఆహ్వానించిన దైవజనులు ప్రభాకర్ గారికి, వారి కుటుంబానికి నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ ఎంతో హుందాగా ఆత్మానుసారంగా ఈ పరిశుద్ధ పరిణయ మహోత్సవాన్ని జరిగిస్తున్నటువంటి అధ్యక్షునికి, విలువైనటువంటి దేవుని వాక్య సందేశాన్ని ఇచ్చినటువంటి విలియమ్స్ అయ్య గారికి, సందేశాత్మక గీతాలతో కేవలం సంతోషాన్ని మాత్రమే కాక సరిచేస్తూ, దిద్దుబాటు చేస్తూ ఆదర్శ క్రైస్తవ కుటుంబంగా కట్టబడడానికి తన వంతు పాత్రను నిర్వహిస్తున్నటువంటి స్టీవెన్సన్ గారికి, ఇది నాన్న దేవుని చేత, వాక్యం చేత, ఆత్మ చేత జత చేయబడి ఈ భూమి మీద దేవునికి మహిమ తేవలసిన బాధ్యతతో ఈ వేదిక మీద ఆశీర్వదించిన వధూవరులకి శుభాలు వందనాలు తెలియజేస్తాను. దేవుడే తన చేతులతో మిమ్మల్ని కట్టునుగా. ప్రియులరా, సాధారణంగా క్రైస్తవ్యములో పుట్టి పెరిగిన వాళ్ళం కనుక మా తాతగారు గొప్ప దైవజనులు, నాన్నగారు ఎంతో విలువైన సేవ చేశారు. నేను సేవలోకి వచ్చి కూడా దాదాపు 31వ సంవత్సరం ఇది. పెద్దలు ఉండగా కొన్ని కార్యక్రమాలు చిన్నవారు చేయకూడదు. ఆ విషయాన్ని నేను ప్రభాకర్ గారికి బహుతేటగా చాలా గట్టిగా చెప్పాను. అయ్యా, పెద్దవారు ఉన్నారు, వేవేలకు తండ్రిగా దైవజనులను అనేకులు తీర్చిదిద్ది జనములకు తండ్రిగా ఆశీర్వాదకరంగా వాడబడి నేటికి విస్తృత సేవలు అందిస్తున్నటువంటి దైవజనులు విలియమ్స్ అయ్య గారు లాంటి వారు ఉండగా వారి చేతుల మీదుగా జరగటమే సమంజసం అని చాలా గట్టిగా చెప్పిన అయ్యగారు ఆశీర్వాదకరమైన మాటలు ఇస్తారు. ఆ ప్రమాణాలేవో మీరే చేయించాలని పట్టుబట్టారు. దాని వెనక కారణం ఏమిటో నాకు ఎంత ఆలోచించిన అర్థం కాలేదు. అంతు చిక్కని రహస్యాల్లో ఇదొకటి చేరిపోయింది ఇప్పుడు నాకు కొత్తగా. యూజువల్గా పెద్దలు అంటారు, ద మ్యారేజ్ ఇస్ ఎ మిస్టరీ అంటారు. బట్ టు సెలెక్ట్ మీ ఇస్ బికమ్ మోర్ మిస్టరీ దెన్ ఎనీ అదర్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. చాలా విచిత్రం అనిపించింది. అయినా దీని ఏదో గౌరవంగానో భాగ్యంగానో కాకుండా బాధ్యతగా మాత్రమే భావించి ఈ వ్యవహారాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తాను. వధూవరుల తల్లిదండ్రులు ఇద్దరు వేదికకు సమీపంగా ఉన్నారా? ఇది సుదీర్ఘంగా సవిస్తరంగా చేసే ప్రసంగ సభ కాదు. అధ్యక్షుల వారు చాలా ఒకలాంటి టెన్షన్తో ఉన్నారు. అప్పుడే వేసవిని తలపిస్తోంది బయట ఎండ. సూర్యుడికి మనకి మధ్యలో ఒక గుడ్డ మొక్క మాత్రమే ఉంది. అదేమంత ప్రభావాన్ని చూపడం లేదు. అరకొరగానే మిగిలిన ఫ్యాన్లు బాధిస్తున్నాయి సౌండ్ తప్ప పెద్ద ఉపకారం ఏమీ లేదు. అంచేత ఈ వివాహ వేడుక అనే అనుభూతిని పోగొట్టక ముందే ముగించేయడం ఎంతో ఆనందకరం. ఎన్నో వివాహాలు చేసిన పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు కనుక అరే ఇంత త్వరగా కూడా చేసేయచ్చా అని వారి వద్ద మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తానంతే. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి సభలోని వారందరూ. నిరభ్యంతర క్రైస్తవులందరూ చేతులెత్తుకు మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక 5-10 నిమిషాల్లోనే వధూవరుల తల్లిదండ్రులు ఇద్దరు వేదికకు అందుబాటులో ఉండాలి. ఈ ప్రకటిస్తున్న మాటలు సభలోని వారందరూ వినాలి. ముఖ్యంగా మీరిద్దరు కూడా వినాలి. You must know the reason and very purpose of this in matrimony. You know, it is never called as Christian matrimony but called as holy matrimony. ఆ తేడా పట్టుకోవాలి.
హైందవ వివాహం, బౌద్ధ వివాహం, ఇస్లాం వివాహం లాగా క్రైస్తవ వివాహం అని వ్యవహరించకుండా పరిశుద్ధ వివాహం అని ఎందుకు అంటున్నారు అనే ఒక్క విషయాన్ని సభ దృష్టికి తెస్తున్నాను. సభలోని వారందరూ, ముఖ్యంగా మీరిరువురు ఇక తలకాయ ఉంచుకొని ఉండదు బిడ్డ, అయిపోయింది టైం, దర్శకు విను. చాలా ఖచ్చితంగా వినాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. ఏమిటంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ వివాహం అని దీన్ని ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటే, ఇది ఏ మనుష్యుని అవసరాన్ని బట్టి, ప్రార్థనను బట్టి, ఏర్పరచబడ్డ వ్యవస్థ కాదు. కానీ ఇది పరిశుద్ధ దేవుని మనస్సులో పుట్టిన ఒక అద్భుతమైన కార్యం కనుక దీనిని పరిశుద్ధ వివాహం అనాలి. మనిషిని యొక్క అవసరాన్ని బట్టో, మనిషి యొక్క ప్రార్థనను బట్టో, ఆశని బట్టో ఏర్పరచబడింది కాదు ఇది. ఇది పరిశుద్ధ దేవుని మనస్సులో పుట్టిన వ్యవహారం కనుక దీన్ని పరిశుద్ధ వివాహం అనాలి. గమనించండి, చాలా మంది వివాహం అనేసరికి ఏదో విధంగా నవ్వించాలి అనే ఒక తాపత్రయంలో, ఆదాము ఒంటరిగా ఉన్నాడు, పిచ్చివాడికి అటు ఇటు తిరుగుతున్నాడు, ఇక అతని బాధ చూడలేక దేవుడు వివాహం చేసిన లాంటి విలువ తక్కిన, స్థాయి తక్కువ అడగోలు వ్యాఖ్యానాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆదాము దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడి, దేవుని ఆత్మతో నింపబడి సమున్నతమైన జ్ఞానం కలిగిన వాడిగా వ్యవహరించాడు. దాన్ని చీపుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి వీల్లేదు. తనకు అప్పగించబడ్డ పని చేస్తూ ఉండగా దేవుని చిత్తానుసారంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడిందని జ్ఞాపకం చేస్తున్నాను. సృష్టి చేయబడక ముందే, మానవుని తయారు చేయకముందే ఇలాంటి ఒక అవసరత ఉందని అతనికి ఊహలో కూడా లేనప్పుడే దేవుడు దానిని ఏర్పాటు చేశాడు. ఒకసారి ఆమేన్ అనండి. కొంతమంది భక్తురాలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు, తప్పది. ఇది పరిశుద్ధ వివాహం, దైవ సన్నిధి మన మధ్యలో ఉన్నది, గౌరవనీయులు పెద్దలు మన మధ్యలో ఉన్నారు. మీరు స్వేచ్ఛగా మీ పాటికి మాట్లాడుకోవడం క్రమంగా, దేవుడే మాట్లాడుతుండగా, వాక్యమే వినబడుతుండగా శ్రద్ధాభక్తులు కలిగి ఆలకించడం క్రైస్తవ ధర్మం. క్రమశిక్షణ రాహిత్యం ఏమాత్రం మంచిది కాదు. ఎక్కడ వాళ్ళక్కడే నిశ్శబ్దంగా, కుదురుగా దైవ సన్నిధికి విలువనిస్తూ ఉండాలని కోరుతూ ఉన్నాను. ఇది దేవుని మనస్సులో పుట్టింది కనుక ఇది పరిశుద్ధ వివాహం. రెండవది, దీన్ని పరిశుద్ధ వివాహం అని ఎందుకంటారు అంటే, ఎందుకు దాన్ని మనం అలా గౌరవించాలని ఆజ్ఞ కూడా పొందాం హెబ్రీ 13:4 అంటే, ఇది ఈ భూమి మీద ఆది నుండి మానవ జీవితానికి శత్రువుగా, శాపంగా పరిణమించినటువంటి శత్రువైన సాతానును, వాడి రాజ్యమును కుప్పకూల్చే, నాశనం చేసే ఒక ఆధ్యాత్మిక పోరాట శక్తిగా దేవుడు దీన్ని ఏర్పాటు చేశాడు. ఇందాక అయ్యగారు ప్రస్తావించిన ప్రసంగి 4:9-12 మధ్య ఒంటిగాడ యుద్ధట కంటే జంటగా ఉండటం మేలు అని చెప్పారు కదా. ఏమిటి మేలు? ఇద్దరు కలిసి చిరక ఉద్యోగం చేస్తే కాస్త డబ్బులు ఎక్కువ వస్తాయనా? చిరక పని చేసుకుంటే పని త్వరగా తెములుతుందనా? ఏమిటి మేలు అని అడిగితే వాక్యములో రాయబడిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఒంటరి యొక్క ఒకని మీద దుష్టుడు పడితే వాడు ఎలా గెలుస్తాడు? ఇద్దరు కూడి ఉండగా వాడు వస్తే సులభంగా గెలుస్తారు కదా అన్నాడు. ఆ మేలేమిటో మనం ఊహించుకునే అవకాశం ఇవ్వకుండా దేవుడే తేటగా చెప్పేశాడు. ఏమిటా మేలంటే వారిద్దరూ కూడి ఉండగా శత్రువుగా వస్తే ఈజీగా గెలవచ్చని. అనాదిగా మానవ జాతికి శత్రువైనటువంటి సాతాను తనకు దక్కని స్వర్గం మానవుడికి ఎవరికి దక్కకూడదని అబద్ధాలు చెప్పి దేవునికి దూరం చేసి నరకానికి తీసుకెళ్లే పాపిష్టి ప్రయత్నం చేస్తున్న సాతాను ఒంటరి జీవితాల మీద ఎక్కువ సక్సెస్ అవుతున్నాడు. అదే ఇద్దరు కలిసి ఉంటే ఈజీగా కొట్టేస్తారు కదా అని ప్రభు అన్నాడు. ద్వితీయోపదేశ కాండం. అయ్యా మీరేంటి అక్కడ? హలో, దట్ ఈస్ నాట్ ద వే. ప్రియులారా, వారిద్దరు కలిసి పని చేసుకుంటే సాతానికి ఏమన్నా భయమా? వణికిపోతాడా? ద్వితీయోపదేశాలు 32:32 ఒకే ఒక్క మాట, వారిలో ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారని. అంటే అర్థం ఏమిటండి? గణిత శాస్త్రం ప్రకారం ఒకరు 1000 అయితే ఇద్దరు 2000 కదా.
కానీ ఇద్దరు కలిస్తే యేసుక్రీస్తు నామములో కలిసి మోకరిస్తే ఏకీపించి ప్రార్థన చేస్తే వారి బలం 10 రెట్లు పెరుగుతుందని అత్యధిక విజయాలు పొందుతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 18 కూడా నా నామములో ఇద్దరు ఏకీభవిస్తే భూమి మీద వారు ఏది అడిగితే పరలోకం నుంచి దాన్ని శాంక్షన్ చేస్తాను ప్రభు మాట్లాడారు. కాబట్టి మీరిద్దరు కలిసి షాపింగ్ చేసుకుంటేనో, కలిసి ఆర్థిక లావాదేవీలు చేస్తూనే, కలిసి షాపింగ్ మళ్ళీ వంట పనులు చేసుకుంటేనో, ఇంటి పనులు చేసుకుంటేనో సాతానేమో ఓడిపోడు. కలిసి ప్రార్థన చేస్తేనే. ఇది మొదలుకొని ఎవరి ప్రార్థన వారు చేసుకున్న దానికి ఎంతమంది సేవకులు రావడం దానికి మీరు కలిసి ప్రార్థన చేయడం ఆరంభించాలి. అప్పుడు మీ బలం 10 రెట్లు పెరిగి మీ విజయాల శాతం 10 రెట్లు పెరుగుతుంది. ఆదికాండం 2వ అధ్యాయంలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది, దేనికి మంచిది కాదండి. ఏది ఎంత తోటగా ఉన్న లోస, ఈయన ఆయుష్కీనమా, ఆరోగ్యం తగ్గుద్దా, ఏమిటి మంచిది కాదు. వాక్యంలో తేటగా రాసిన మాట. దేనికి మంచిది కాదు? వాళ్ళు ఒంటరిగా ఉంటే వచ్చే ఒకే ఒక సమస్య, ఒకవేళ ఏ క్షణానైనా అతను బలహీనపడి తన పరిశుద్ధ స్థితిని కోల్పోతాడేమో అనే దుఃఖం తప్ప ఇంకొక సమస్య ఏమీ అక్కడ వచ్చే ఛాన్సే లేదు. అంటే ఒంటరితనం పరిశుద్ధ స్థితికే మంచిది కాదు, మిగతా దేనికి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి జంటగా చేయడం, వివాహం చేయటం వెనకాల దేవుని ఉద్దేశమే వారు పరిశుద్ధ స్థితిని కొనసాగించుకుంటారు. అందుకని 1 కొరింథీ పత్రిక 7:1 మీలో సమాజంలో జారత్వం ఉండకూడదు, వ్యభిచారం ఉండకూడదు, అందుచేతనే కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నానని దేవుడు మాట్లాడారు. కనుక దీన్ని పరిశుద్ధ వివాహం ఎందుకంటారంటే ఇది పరిశుద్ధ దేవుని మనసులో పుట్టింది కనుక. 2 పరిశుద్ధ జీవనం కొరకే చేయబడింది కనుక. 3 మానవ జాతికి శత్రువుగా పరిణమించిన సాతానుని ఓడించగలిగిన ఆధ్యాత్మిక పోరాటక వేదికగా వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు కనుక. 4వ కారణం ఏంటంటే బలమైన దేవుని రాజ్యం స్థాపించబడాలి. ఆమేనండి. స్థాపించబడాలా వద్దా? సువార్థీకరణ జరగాల, బాధితులు చెరలో ఉన్నవారు విడిపించబడాలా, అనేక మందికి రక్షణ, స్వస్థత, శాంతి, సమాధానం కావాలా. ఇట్టి మహిమ కలిగిన సేవ చేయడానికి దైవజనులు కావద్దా, అపోస్తలులు కావద్దా, సువార్థికులు కావద్దా, మిషనరీ సేవకులు కావద్దా? వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారు? గాల్లో నుంచి ఊడిపడరు కదా. ఓ ఆరోగ్యకరమైన పరిశుద్ధమైన వివాహ వ్యవస్థ ద్వారానే భావితరం సేవకులు పుట్టుకొస్తారు కనుక భావితరము దైవజనులు ఉత్పత్తి చేసే వ్యవస్థగా పరిశుద్ధ వివాహం ఉన్నదని, అందుకే దాన్ని పరిశుద్ధ వివాహం అంటారని జ్ఞాపకం చేస్తూ చివరి కారణం విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అతి సమీప భవిష్యత్తులో యుగాంతములో మధ్యాకాశములో ఆమేనండి దేవుడే పెండ్లి కుమారుడి స్థానంలో, ఆయన భక్తులు పెండ్లి కుమార్తె స్థానంలో పరలోక మహిమ కలిగిన వివాహం జరగబోతుంది. ఆ వివాహం ఇలా జరుగుతుందా అని మనకు అనిపించేలా, ఆ వివాహానికి ముందస్తుగా నకలుగా ఇక్కడ వివాహం జరగాలి కనుక దానిని పరిశుద్ధ వివాహం అంటారు. అంటే పరలోకపు వివాహ వ్యవస్థలో ఆ మధ్యాకాశములో దేవుడే పెండ్లి కుమారుడిగా, సంఘమై పెండ్లి కుమార్తె జరిగే వివాహంలో ఆచారాలు ఉండవుగా, సాంప్రదాయాలు ఉండవుగా, వంటగదిలోని వస్తువులు ఉండవు కదా, దేశాన్ని బట్టో, కులాన్ని బట్టో, ప్రాంతాన్ని బట్టో ఏదో సాంప్రదాయం చొప్పించబడదు కదా. ఈ భూమి కంటే ఉన్నతంగా పరలోకములో మధ్యాకాశములో జరిగే వివాహం దానిని ప్రతిఫలింప చేసేలా, ప్రతిబింబించేలా ఇక్కడి వివాహం జరగాలి, చెయ్యాలి కనుక ఆచార సాంప్రదాయములకు తావు లేకుండా, దేశానికి ఒక విధానంలో కాకుండా సార్వత్రికంగా వాక్యానుసారంగానే వివాహం జరుగుతుందని నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి కనబడని పదార్థముల చేత కుటుంబము కట్టబడదు కానీ దేవుని మాట ద్వారా వారిరువురు ఒకరితో ఒకరు చేసుకునే ప్రమాణముల ద్వారానే వారు దంపతులుగా చేయబడతారు. ఈ మాటను గుర్తుపెట్టుకోమని మనవి చేస్తాను. ఎందుకంటే బైబిల్ అంటుంది అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషిస్తున్న దేవుని వాక్యమే, వాక్యము చేతనే ప్రపంచము నిర్మించబడ్డాయి. మీ మాటను బట్టే రేపొద్దున తీర్పు ఉంటుంది. నీ నోటి మాటను బట్టి అవునని కానీ కాదని కానీ పలకాలి అని దేవుని వాక్యం చాలా తేటగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి వారు ఇరువురు ఒకరితో ఒకరు చేసుకునే ఒప్పందముల ద్వారానే, ప్రమాణముల ద్వారానే, దేవుని వాక్యమును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, దైవ సేవకుల ప్రార్థనను బట్టి వారు దంపతులు అవుతారు తప్ప ఏదైనా ఒక ఆచారాన్ని బట్టి, పద్ధతిని బట్టి కాదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ 5 కారణాలను మీరు గమనించారా? 1
ఇది దేవుని మనసులో పుట్టింది కనుక ఇది పరిశుద్ధ వివాహం. రెండవది, పరిశుద్ధ స్థితిని కాపాడుకోవడానికే చేసిన ఏర్పాటు కాబట్టి పరిశుద్ధ వివాహం. మూడవది, మానవ జీవితానికి శత్రువైన సాతానును ఓడించే ఒక ఆత్మీయ పోరాట వ్యవస్థ కనుక ఇది పరిశుద్ధ వివాహం. నాలుగవది, దేవుని రాజ్యానికి కావలసిన పరిశుద్ధులు అందించే వ్యవస్థ కనుక ఇది పరిశుద్ధ వివాహం. ఐదవది, అతి త్వరలో పరలోకంలో మధ్యాకాశంలో జరిగే వివాహానికి ముంగుర్తుగా ఇది కనబడాలి కనుక ఇది పరిశుద్ధ వివాహం. ఈ క్రమాలు, ఈ ప్రాముఖ్యతలు మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకొని ఆ చొప్పున చేయడానికి మీ జీవితాంతం ఇష్టపడాలి. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని క్రైస్తవ కుటుంబంగా తన చేతులతో కట్టాలని కోరుకుంటున్నాను. ఈ సమయమందు సభలో ఉన్న వాళ్ళందరూ తలలో ఉంచి కలుమూసి ఒక చిన్న మాట, ఒక్క ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాము. ఈ సమయంలో ఇరుపక్షాల తల్లిదండ్రులు వేదికకు అందుబాటులోకి రావాలని మరోసారి కోరబడుచున్నారు. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, యేసు రక్తాన్ని చేతి పట్టుకుని కృపాసించి ప్రార్థిస్తున్నాం. ఎందరో మహాగణులు, పెద్దలు, గౌరవనీయులు, అభిషక్తులు, దైవజనులు వేంచేసినటువంటి ఈ సభలో పరిశుద్ధ వివాహము ద్వారా ఒక్కటిగా చేయబట్టడానికి ఇద్దరు యవనస్తులు మీరు సమకూర్చి నీ వాక్యాన్ని ప్రకటించిన వాక్యమును వారిలో ఫలింపచేసి ఆ వాక్యం ద్వారా మీ ఆత్మ ద్వారా ఆదర్శ క్రైస్తవ కుటుంబంగా కట్టమని నిర్మాణకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వధువులు లేచి నిలబడండి, ఒకడుగు ముందుకు వేయండి. ఇరుపక్షాల తల్లిదండ్రులు దయచేసి ఒక అడుగు ముందుకు వేయండి. కొంచెం దాట్స్ రైట్. ఒకరికొకరు కాస్త అభిముఖంగా నిలబడండి. దూరంగా ఉండకండి, దగ్గరలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, పాస్టర్ జి ప్రభాకర్ రావు గారు, శ్రీమతి దైవ ప్రశాంతి గారుల యొక్క ఏకైక కుమారుడు చిరంజీవి థియోడర్ విలియమ్స్, అలాగే కాకినాడ వాస్తవ్యులు దండు కృష్ణమూర్తి మరియు శ్రీమతి దయామణి గారుల కుమార్తె షారోన్ భాగ్య, వారిరువురు కూడా పరిశుద్ధ వివాహము ద్వారా జత చేయబడటానికి, క్రైస్తవ కుటుంబంగా కట్టబడటానికి మన ఎదురికి సమకూర్చబడ్డారు. ఈ వివాహం యథావిధిగా జరగకూడదని, ఎవరికైనా సమంజసమైన కారణం ఏదైనా ఉంటే ఇప్పుడే ఇక్కడే దాన్ని బాహాటంగా ప్రకటించాలని గట్టిగా కోరుతా ఉన్నారు. థియోడర్ విలియమ్స్ గారు షారోన్ భాగ్యలు పరిశుద్ధ వివాహము ద్వారా క్రైస్తవ కుటుంబంగా కట్టబడటానికి వీల్లేదనే సమంజసమైన అభ్యంతరం ఎవరికైనా ఉంటే ఇప్పుడే ఇక్కడే తెలియపరచాలని కోరబడుతున్నారు. ఎవరికి అభ్యంతరం లేకపోతే మీ ఆమోదాన్ని చప్పట్ల ద్వారా తెలియపరచగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయ్యా ప్రభాకర్ గారు, ఈ ప్రశ్నకు మీరు మైక్లో జవాబు చెప్పాలి, అమ్మగారి స్వరం కూడా విననివ్వాలి. ఈ వివాహం అనగా మీ కుమారుడు థియోడర్ విలియమ్స్కి దండు కృష్ణమూర్తి గారు శ్రీమతి దయామణి గారి కుమార్తె షారోన్ భాగ్యని ఇచ్చి పెళ్లి చేయటం, లేదా షారోన్ భాగ్యను మీ కుమారుడికి భార్యగా మీ ఇంటి కోడలిగా చేసుకోవడం మీకు సంపూర్ణంగా సమ్మతమేనా? సంపూర్ణంగా సమ్మతమే. అమ్మగారి స్వరం కూడా వినమండి. సంపూర్ణంగా శోభం. అయ్యా మీరు చెప్పండి. ఈ సంపూర్ణాంగీకారం యోగ్యమైన వ్యవహారం దేవునికి స్తోత్రం. దండు కృష్ణమూర్తి గారు మరియు దయామణి గారు మీ కుమార్తె షారోన్ భాగ్యని థియోడర్ విలియమ్స్కి
మాత్రమే కాకుండా ఆ ఇంటి వారికి వారి చేతులకు అప్పగించడానికి, అంటే విలియమ్స్కి పెళ్లి భార్యగా, ప్రభాకర్ గారి దంపతులకి ఇంటి కోడలుగా పంపటం మీకు సంపూర్ణంగా సమ్మతమేనా? సంపూర్ణంగా సమస్తం. మీరు కూడా చెప్పండి అమ్మా. సంతోషం. వధూవరుల అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. ఎందుకు ఇదంతా అని అనుకుంటున్నారేమో. ఒకవేళ క్రైస్తవ చట్టం, వివాహ చట్టం ప్రకారం ఈ కుటుంబాలు, సంఘముల యొక్క సమ్మతి తప్పనిసరి. ఏదో కంగారుగా ఏదో ఇద్దరు ఇష్టపడ్డారు కదా అని కంగారుగా ముడిపెట్టేసే వ్యవహారం కాదు. రెండు కుటుంబాలు, సంఘాలు, సమాజాల మధ్య ఒక వారధి నిర్మిస్తున్న దైవిక ప్రయత్నం మీద నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అబ్బాయి థియోడర్ విలియమ్స్ దేవుని పరిశుద్ధ నిర్ణయాన్ని బట్టి, దైవిక క్రమాలను బట్టి, తల్లిదండ్రుల ప్రార్థన పూర్వక ప్రయత్నంలో భాగంగా సిద్ధపరచబడ్డ పరిశుద్ధ వివాహ వ్యవస్థలో అడుగుపెట్టడానికి గాను షారోన్ భాగ్య అనే కన్యకను నీ పెళ్లి భార్యగా చేసుకోవడం నీకు సంపూర్ణంగా సమ్మతమేనా? సంపూర్ణమైన సమ్మతమే. అగా రిహార్సల్ చేసినట్టున్నావు కానీ చిన్న అక్షరదోషం వచ్చింది. దట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ అమ్మా షారోన్ భాగ్య. దేవుని పరిశుద్ధ నిర్ణయాన్ని బట్టి దైవజనులు పెద్దల ప్రార్థనాపూర్వక ప్రయత్నములు సిద్ధపరచబడ్డ వివాహ వేదికలోనికి, వ్యవస్థలోనికి అడుగు పెట్టడానికి నీ ఎదుటికి సమకూర్చబడ్డ ఈ యవనస్తుడు థియోడర్ విలియమ్స్ని నీ పెళ్లి భర్తనిగా చేసుకోవడం నీకు సంపూర్ణంగా సమ్మతమేనా? ఆల్రైట్. పిల్లరా, మరి మరొక్క ప్రశ్నను కూడా అడిగిన తర్వాత ఈ వ్యవహారాన్ని అప్పుడే సభను పలకరిస్తున్నావు. ఇంకా సమయం ఉంది నాయన. ఇందాక అయ్యగారు చెప్తున్నారు గుర్రాల వర్ణాలు, అప్పటి నుంచి నాకు ఆందోళన కలిగింది. ఇదిగో నీకు స్తోత్రం. ఆల్రైట్ నాయన, నా వైపు విను, అటువైపు చూస్తూ చెప్పు. నీ ఎదుటికి సమకూర్చబడినటువంటి షారోన్ భాగ్య అనే వ్యక్తిని నీ వ్యక్తిగత, కుటుంబ, వైవాహిక జీవితంలోకి ఆహ్వానించడానికి నీ సమ్మతిని అందరి ఎదురు తెలియపరిచావు కదా. మరి దేవుడు మిమ్మల్ని జతపరిచిన తర్వాత మీ జీవితాంతం ఇతరులు ఆశించకుండా దేవుని భయము కలిగి క్రైస్తవ క్రమశిక్షణ సాక్ష్యాన్ని కాపాడుతూ ఆరోగ్య సమాజానికి ప్రతీకగా ఈమెతోనే అనగా షారోన్ భాగ్యతోనే కాపురము చేస్తావా? షారోన్ భాగ్యతోనే కాపురం చేస్తాను. ఇంత కరెక్ట్గా ఎవరు చెప్పలేదండి, పాస్టర్ గారు కదండి. ఎన్నో పేరులు చూసుంటాడు, పైగా నేను చేసిన పేరులు కూడా యూట్యూబ్లో చూసుంటాడు. ఎందుకన్నా మంచిదని. ఎక్కడ తడబడకూడదు, మళ్ళీ దేవునికి స్తోత్రం. దాట్స్ వెరీ గుడ్ ప్రాక్టీస్ హియర్. ఆల్రైట్ అమ్మా షారోన్ భాగ్య, దేవుని పరిశుద్ధ నిర్ణయాన్ని బట్టి, చిత్తాన్ని బట్టి, ఏర్పాటును బట్టి జరుగుతున్న వివాహ వ్యవస్థలో మీ సమ్మతిని ఇప్పటికే తెలియజేశారు కనుక దేవుడు మిమ్మల్ని వివాహం ద్వారా జత చేసిన తర్వాత ఇక మీ జీవితాంతం ఇతరులు ఆశించకుండా దేవుని భయము కలిగి ఈయనతోనే అనగా థియోడర్ విలియమ్స్ గారితోనే కాపురము చేయదువా? దట్స్ ఇనఫ్. ఉభయ పక్షాల సంపూర్ణ సమ్మతి లభించింది కనుక మాకు అభ్యంతరం ఉంటుంది. చెప్పండి, సహర్షంగా కానిచ్చేద్దాం. మరి మేము ఎప్పుడు చేయి చాపలేదు ఎవరికి అని మీరు అనకూడదు. ఇప్పుడు చేయి చాపాలి. ఎందుకంటే విలియమ్స్ గారు చెప్పే చాలా రోషం కలిగిన వాడు మా ప్రభాకర్ అని. అంచేత ఈ మాట అంటున్నాను. అయ్యా, మీ అమ్మాయిని ఈ క్షణం నుంచి అబ్బాయి చేతిలో మాత్రమే కాక తల్లిదండ్రుల చేతిలో అప్పగించాలి. అమ్మాయి కుడి చేతులు తీసుకొని అబ్బాయి కుడి చేతులు పెట్టి కుడి చేయి చాపునా? సిద్ధంగానే మొదలే. అలా మీ ఇద్దరు చేతులు పట్టుకోవాలి. మీరేమిటి ఇప్పుడే సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. చేయి చాపునా? ఈ చేతులు మీరిద్దరు అమ్మాయి చేతిని తీసుకొని చేతిలో పెట్టండి. నువ్వు చాపు, షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా పెట్టండి. కొంచెం జరగండి, ఫోటోకి అందరికి మంచిగా పడాలి. అమ్మగారు కూడా కనపడాలి. చూడండి, ప్రేమ
కలిగిన తండ్రి, మహాపరిశుద్ధమైన దేవా, యేసు క్రీస్తు రక్తాన్ని వీరి మీద ప్రోక్షణ చేస్తున్నాం. షారోన్ భాగ్య తల్లిదండ్రులు థియోడర్ విలియమ్స్ చేతులు మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రుల చేతుల్లోనికి అప్పగించి ఓ ఆదర్శ క్రైస్తవ కుటుంబం కట్టబడాలని కాంక్షించి ఉండగా ఈ బంధముపై సిల్వర్ రక్తమును ప్రోక్షించి ఇది మొదలుకొని మీ చేతులకు తీసుకొని ఆదర్శ క్రైస్తవ కుటుంబంగా కట్టి కాపాడి వర్ధల చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ యవన జంట లేదా దంపతులుగా కట్టబడ్డానికి మన ఇద్దరికి సమకూర్చబడ్డ యువకులు ఇలాగ చేతులు పట్టుకొని ఉంటారు. తల్లిదండ్రులు తమ గౌరవ స్థానానికి వెళ్ళవచ్చని కోరబడుచున్నారు. ప్రియులారా, ఈ ప్రమాణములను తన వైపు చూస్తూ మైకులో అందరికీ వినిపించేలా చెప్పాలి. ఈ ఒక్క మాటతోనే మీరు దంపతులుగా చేయబడతారు. ఆల్రైట్? కాబట్టి దేవుని బిడ్డలారా, మరొకసారి చెప్తున్నాను, కన్నబలుడు పదార్థముల చేత, ఆచార సాంప్రదాయముల చేత వీరు దంపతులుగా చేయబడరనియు దేవుని వాక్యమును బట్టి, ఆత్మను బట్టి, దైవజనులు పరిశుద్ధుల పెద్దల సమక్షములో చేసుకునే ప్రమాణముల ద్వారానే వారు దంపతులు అవుతారని నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుచేత థియోడర్ విలియమ్స్, నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి షారోన్ భాగ్య వైపు చూస్తూ దేవుని నామములో ప్రజల ఎదుట ఆమెతోనూ ప్రమాణం చేయాలి. ఈ మాటలు నా వెనుక చెప్పండి. దేవుని పరిశుద్ధ నిర్ణయమును బట్టి, దేవుని పరిశుద్ధ నిర్ణయం బట్టి దైవజనులు పెద్దలు చేసిన ప్రార్థన పూర్వక ప్రయత్నమును బట్టి క్రైస్తవ వివాహ బంధములోనికి అడుగు పెట్టుటకై థియోడర్ విలియమ్స్ అనే నేను, షారోన్ భాగ్య అనే నిన్ను నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు ఇతరులను ఆశించక, సుఖ దుఃఖముల యందును, కలిమి లేముల యందును, వ్యాధి బాధల యందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున చేయుదునని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశారు? ఎవరితో? షారోన్ భాగ్యతో. ఎవరి నామములో? యేసు నామములో. శుభం. ఇది పట్టుకోవాలన్నా? అది పట్టుకోండి. ఆల్ రైట్. అమ్మ తన వైపు చూస్తూ మైక్లో చెప్పండి తేటగా. దేవుని పరిశుద్ధ నిర్ణయమును బట్టి దైవజనులు తల్లిదండ్రులు చేసిన ప్రార్థనా పూర్వక ప్రయత్నము ద్వారా క్రైస్తవ గృహస్థు ధర్మములోనికి అడుగు పెట్టుటకై షారోన్ భాగ్య అనే నేను, థియోడర్ విలియమ్స్ అనే మిమ్మును నా పెండ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు ఇతరులను ఆశించక, దేవుని భయము కలిగి, క్రైస్తవ క్రమశిక్షణను కలిగి, ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎక్కడ సౌండ్ తగ్గకూడదు. క్రైస్తవ క్రమశిక్షణను కలిగి మీకు లోబడి మిమ్మల్ని సంతోషపరచుచు దేవుని మహిమపరచుటకై మిమ్ములను నా పెండ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు కలిమిలేముల యందును, సుఖ దుఃఖముల యందును, వ్యాధి బాధల యందును
ఇతరులను ఆశించక నా దేహముతోను నా సర్వస్వముతోను మీకు అర్పించుకొని దేవుని మహిమపరచదనని ఇందు నిమిత్తమై మిమ్ములను పెండ్లి భర్తలుగా చేసుకొనుచున్నానని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశారు మీరు? పిల్లరా, దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నారు. దేవుని వాక్యం ప్రకటించబడింది. సర్వజన సమ్మతి, ఉభయుల అంగీకారం జరిగింది. ఒకరితో ఒకరు ప్రమాణములు చేసుకున్నట ద్వారా వారిప్పుడు దంపతులుగా చేయబడినారని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరిట ప్రకటించుతూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షమోదాన్ని ప్రకటించాలని కోరుతున్నాను. ఈ సమయంలో థియోడర్ విలియమ్స్ అప్పుడే స్వాప్నిక జగత్తులో విహరిస్తున్న తార ఇది. దిగిరమ్ము మానవ, మా ఎదుటే ఉండవు. ఇప్పుడు షారోన్ భాగ్య దేవుని వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా, మీరు చేసిన ప్రమాణముల ద్వారా మీకు పెండ్లి భార్యగా అనుగ్రహించు. ఇప్పుడు మీ భార్య ముసుగు తొలగించి సభకు పరిచయం చేయండి. నీ భార్య వైపు చూస్తూ ఈ మాట చెప్పండి. నిత్య నిబంధనకును, నిత్య నిబంధన, శాశ్వత ప్రేమకును, శాశ్వత ప్రేమకు సూచనగా సర్వలోకములో అత్యంత విలువైన దేవుని వాక్యమనే ఈ పరిశుద్ధ గ్రంథమును మన వివాహ జీవితపు మొట్టమొదటి బహుమతిగా నీకు ఇచ్చుచున్నాను. నీ మీద నా ప్రేమకు సూచనగా దీనిని స్వీకరించుము. ఈ సమయంలో మీరు ఒకటి గమనించి ఉంటారు. సాధారణంగా మనుషులందరికీ రోషం ఉంటుంది, యవనకారునికి కాస్త ఎక్కువ ఉంటుంది. పోతే ప్రాణమైనా పోవాలి తప్ప ఎవరికి చేయి చాపనన్న ఆవేశం యువతలో ఎక్కువగా ఉంటుంది. అలాంటివి వద్దు నాన్న, ఆవేశాలు వద్దు. ఇచ్చి పుచ్చుకోవటం అనేది జీవితంలో ఉండాలని ఒక పాఠం నేర్పడానికి, అదేదో క్షయమైపోయే వెండి బంగారు వస్తువులు ఇచ్చి పుచ్చుకునే అనవసర వ్యవహారం కాకుండా పరిశుద్ధ గ్రంథాన్ని బహూకరించుకోవడం అనేది నేర్పుతూ ఉన్నాం. దీని జీవితంలో ఇచ్చి పుచ్చుకోవటం అనేది మాకు చెప్పారు, నేర్పారు. ఇంతమంది ముందు చేయించాలని గుర్తుపెట్టుకొని నిత్యము ఆ ధోరణి కొనసాగించాలి. మైకులో చెప్పండి. నిత్య నిబంధనకును, శాశ్వత ప్రేమకును సూచనగా సర్వ విశ్వములో అత్యంత విలువైన దేవుని వాక్యమనే ఈ పరిశుద్ధ గ్రంథమును మన వివాహ జీవితపు మొట్టమొదటి బహుమతిగా మీకు బహూకరించుచున్నాను. మీ మీద నా ప్రేమకు సూచనగా దీనిని స్వీకరించుము.
బాధ్యత తీరిపోతుంది. అది ఏమిటంటే ఒకరినొకరు గౌరవించుకోవటం. నేను గౌరవింపబడాలి, నువ్వే గౌరవించాలి అనే పంతం పోకుండా ఇద్దరు కూడా ఒకరినొకరు గౌరవించుకోండి. అవసరమైతే సందర్భాన్ని బట్టి సన్మానించుకోవడం కూడా పెద్ద పాపమేమి కాదు అని ఒక మర్యాద మీకు నేర్పడం కోసం చేస్తున్న మా తొలి ప్రయత్నం ఇది. కొనసాగించాల్సింది మీరే. ఎవరు ఇప్పుడు అడుగుతున్నారో ఏమిటి? గౌరవనీయులు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు మన మధ్య ఉండడం ఈ యువ దంపతులకి ఎంతో ఆశీర్వాదకరం. అనేక మందికి ప్రయోజనకరమైన వారి చేతుల మీదుగా ఈ పూలమాలలు అందించి వారిని ఆశీర్వదించాలని వారిని ప్రేమతో కోరుతూ ఉన్నాం. దయతో పెద్దలు వేదిక మీదకి వచ్చి వారి చేతుల మీదుగా వారికి పూలమాలలు ఇవ్వాలని వారిని ఎంతో గౌరవంగా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ చిన్ని జీవితానికి, యువ జీవితానికి మీ రాక ఎంతో ఆశీర్వాదకరం, సంతోషకరం. సభికులందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలని, పెద్దలను గౌరవించాలని కోరబడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అన్ ఆనర్ టు us. ఈ సమయం ముందు ఈమె ఎవరు? అది ఇప్పటికే మీరు దంపతులైనారు కనుక ఎవరు మొదట దండ వేయాలని షరతు నేనేం పెట్టను, మీ ఇష్టమే. మీ ఇద్దరు ఎవరు మొదట దండ వేసుకుంటారో మీ ఇష్టం. మీకు వారికి ఒక 2 నిమిషాలు ఇస్తున్నాను. మీ కథ కానివ్వండి, ఆ తర్వాత మిగతా వ్యవహారం. ఇద్దరు క్లోజ్ క్లోజ్ అవ్వట్లేదు. భయపడతావా? మేడం గారు దండ బాగా పెట్టుకుండాలి, ఆయన పట్టుకున్నట్టు. కమన్ నాని, అది మీరంతా అనారోగ్యంతో లేరు, బాగానే ఉన్నాం అనుకుంటే కాస్త ఓపిక చేసుకొని చప్పట్లు. ఎంతకన్నా సంతోషం సంతోషం. ఈ నవ దంపతులు మన నేతను మోకరిస్తారు. దైవజనులు వేవేలకు తండ్రిగా అనేకమైన క్రైస్తవులకు దేశ విదేశాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి పితృ సమానులు సుధాకర్ నాన్నగారు అపోస్తలు మన మధ్యలో ఉండటం ఎంతో సంతోషకరం. అయ్యగారు ఈ నవదంపతుల జీవితానికి మొట్టమొదటి ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇవ్వాలని వారిని కోరుతా ఉన్నాం. దయచేసి నవదంపతులు మోకరిస్తారు. అటుకేసి దైవజనులందరూ కూడా సహకరించాలని, వచ్చి మీ కుడి చేతులు చాపాలని కోరబడుతున్నారు. కనీసం వేదిక మీద ఉన్న సేవకులైనా. ఈ ప్రార్థన తర్వాత రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. వరుడు తరపున ఒకరు, వధువు తరపున ఒకరు సాక్షి సంతకానికి వేదిక అందుబాటులో ఉండాలి. ఈ ప్రార్థన ముగిసిన వెంటనే అధ్యక్షులు కార్యక్రమాన్ని తీసుకోవాలని వారిని కోరుతూ ఉన్నారు. దయచేసి వేదిక మీద ఉన్న సేవకులందరూ కూడా మీ కుడి చేతులు బిడ్డల వైపు చాపండి.
మంది అయ్యా ప్రార్థన, తలలో వచ్చి కళ్ళు మూసుకోండి. సుధాకరయ్య గారు ప్రార్థనలు చేస్తున్నారు. ఒక్క నిమిషం. దండ చదివమ్మా చక్కని మైక్ పెట్టండి అయ్యారు. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, మీ అనాది సంకల్పంలో ఉన్న ఈ వధూవరులను బట్టి మీకు కోట్ల కోట్ల స్తోత్రాలు. ఇంతమంది సమక్షంలో మీ సన్నిధిలో మీ దాసుని ద్వారా జతపరచబడిన ఈ దంపతులను మేము చేతులెత్తి దీవిస్తున్నాం ప్రభు. మా చేతుల్ని మీ వంతునిగా పెట్టుకుని మీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దీవెనలన్నీ వీరికి ప్రాప్తింప చేయండి తండ్రి. నీ కృపా ప్రసన్నతలతో ఈ దంపతులను సౌభాగ్యవంతులుగా చిరంజీవులుగా చేయండి. నీ కృపాక్షేమాలు వీరు వెంటే ఉంచండి. నీ కృపా సత్యాలు వీరికి మానకుండా చూపండి. నీ దయా సత్యాలు వీరికి కంఠాభూషణముగా ధరింపచేయండి. మీరు వీరిరువురికి రాజుగా, ప్రభువుగా, నాయకుడుగా, నావికుడుగా, కాపరిగా ఉంది వీరి జీవిత దినములంతా మీ త్రోవలలో వీరిని చక్కగా నడిపించండి. మీ రాజ్య వ్యాప్తికి, మీ నామ ప్రకటనకి ఈ దంపతుల్ని బహు బలమైన సాధనములుగా వాడుకోండి తండ్రి. యెహోవా ఈరేగా వీరితో ఇది మొదలుకొని మీరు ఉండండి. వీరికి ఏమి కావాలో మీరు చూచుకోండి. వీరి అవసరాలన్నీ మీ మహిమలో తీర్చండి. యెహోవా రాఫాగా కూడా వీరితో ఉండండి. వీరి ఎముకలకు సత్తువ, వీరి దేహాలకి పూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఏ తెగులు, ఏ సంకటాలు వీరికి అంటనివ్వకండి. నీ రక్తము కోటలో వీరిని భద్రపరచండి. యెహోవా షాలోముగా కూడా వీరితో ఉండండి. నెమ్మది, నిమ్మలం, నిబ్బరం, ధైర్యం ఇవ్వండి ప్రభు. ఎలాంటి కలవరం, ఆందోళన, భయము, చింత ఎప్పుడూ రానివ్వకండి. నీ ధ్వజాన్ని వీరి మీద ఎత్తండి ప్రభువా. యెహోవా నిస్సిగా వీరితో ఉండండి. సాతాన్ని వీరి కాళ్ళ కింద శీఘ్రంగా తొక్కించండి. ఆ దుష్టుడేసే బాణాలు వీరికి తగలకుండా వాటిని ఆర్పడానికి ఎలీషదాయి దేవా ఎల్లప్పుడూ వీరిని శక్తిమంతులుగా చేయండి. వాడి ఊరిలో కానీ, ఉచ్చుల్లో కానీ, వాడి తంత్రాల్లో కానీ, వాడి మోసంలో కానీ, అపవాది యొక్క వలలో కానీ, వాడి కేలంలో కానీ, వాడు పెట్టే శోధనలో కానీ పిల్లల్ని పడకుండా కాపాడండి. మీ అగ్ని వీరికి ప్రకారముగా పెట్టండి. 128వ కీర్తనలో ఉన్న దీవెనలు కూడా వీరికి ప్రాప్తింపచేయండి. లోగిట నాయన ఈ బిడ్డ ద్రాక్షవల్లిలాగా ఫలించండి. వీరికి పుట్టే సంతానం ఒలివ మొక్కలలాగా ఉండాలి. గర్భఫలము కూడా ఇచ్చి వీరిని బహుగా దీవించమని వేడుకుంటున్నాను. ప్రభువా, వీరికి ఎప్పుడు నీ సమాధానమే కలగాలి. ఇమ్మానుయేలు దేవా, ఇంట బయట రాత్రి పగలు ఈ దంపతులకు తోడుగా ఉండండి. ప్రతి సమయంలో, ప్రతి స్థలంలో, ప్రతి విషయంలో ఎబినేజర్గా మీరుండి వీరికి సహాయం చేయండి ప్రభువా. నా తండ్రి, మేమందరము వీరిని దీవిస్తున్నాం. మీ రాజ్యవ్యాప్తి కోసం వీరికి శక్తి, బలం, కొలత లేని అభిషేకం కూడా ఇవ్వండి. ఎవ్వరు ఎదురాడని జ్ఞానం
మిమ్మల్ని కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చి ఈ దంపతులను వారి తల్లిదండ్రులతో పాటు బహు బలంగా వాడుకోండి. యేసు నామములో ఈ దీవెనలన్నీ ప్రాప్తింపు చేయండి. శ్రేయస్కరమైన ప్రతి దీవెన యేసు నామములో ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాం. మీరు ఆత్మ ప్రాణం శరీరం ముట్టి సంపూర్ణముగా కాపాడు. ఈ బిడ్డలను చూచిన వారందరూ నిన్ను చూడాలి ప్రభు. ఎవరు విషపు చూపులు పిల్లల మీద పడను. యేసు నామములో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న ఆ పరమ తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిరంతర కృపా కనికరము ఇప్పటి వరకు మనతోనే ఉండి మనల్ని నడిపించిన ప్రియ పరిశుద్ధాత్మ యొక్క దివ్యమైన సన్నిధి, సహవాసం, సంతోషం, సమాధానం, ఆయన ఇచ్చే గొప్ప ఆదరణ మీ ఇరువురికి జీవితకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. You can stand up. God bless you. Congratulations. ఓకే, థియోడర్ విలియమ్స్ దేవుని వరం, దేవుని గిఫ్ట్గా, మరి దేవుని యొక్క సేవకులుగా దేవుని ఇచ్చారు కాబట్టి తనకు సరైన సహాయంగా ఇవ్వబడిన తన భార్య తను సంతోషిస్తూ ప్రాముఖ్యంగా ప్రభు సేవలో దేవుని వరముగా, దేవుని కొరకు బలమైన సాక్షిగా తను తన భార్య కలిసి ప్రభు కొరకు జీవించాలనే ఉద్దేశంతో ప్రార్థనా పూర్వకంగా నా యొక్క ఆశీస్సులు వారికి అందిస్తూ ఉన్నాను. ఆమేన్. ఈ సమయంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. చక్కటి వివాహ కార్యక్రమాన్ని దైవజనులు అపోస్తులు జఫన్యా శాస్త్రి గారి చేతుల మీదుగా జరగడం మనందరం చూసాం. ఈ సమయంలో స్టెఫెన్ రాజయ్య గారు వచ్చి ఆ యొక్క సర్టిఫికెట్ని వారికి ఏకీవించాలి. సంతకాలు తీసుకుంటారు. రిజిస్టర్ వారిగా సమయంలో వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నారు. అందరూ బిడ్డలను దీవించి వెళ్ళాలి. ఒకే ఒక్క నిమిషంలో కార్యక్రమం ముగించబడుతుంది. వివాహం అన్ని విషయములలో ఘనమైనది. దేవాది దేవుడు తన అనాది సంకల్ప చొప్పున యవన బిడ్డలైనటువంటి థియోడర్ విలియమ్స్ గారిని, అలాగనే షారోన్ భాగ్య వారిరువుని దేవుడు ఈ విధంగా ఐక్యపరిచారు. ఈ వాట్సాప్ ఇవ్వబడుతుంది. ఇది విషయాలు లంపకలోవ ప్రతిపాడ మండలం, కాకినాడ జిల్లా, ఏపీ కాపురస్తులు శ్రీ గురాల ప్రభాకర్ గారి కుమారుడు గురాల థియోడర్ విలియమ్స్ గారు, అలాగనే వి తోరింగ్ కాకినాడ ఆర్పన్, కాకినాడ జిల్లా, ఏపీ కాపురస్తులు శ్రీ దండు కృష్ణమూర్తి గారి కుమార్తె భాగ్యలక్ష్మి అనగా షారోను భాగ్య. వీరు ఉభయుల తండ్రి అయిన దేవుని సన్నిధిలో మరియు పరిశుద్ధ సంఘ సమక్షంలో పరిశుద్ధ వివాహమునకు అంగీకరించి జతపరచబడిరి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామమున మరియు భారత ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వీరిని భార్య భర్తలుగా ప్రకటించుచున్నాను. వివాహము జరిగిన స్థలం పరిశుద్ధాత్మని క్రీస్తు సంఘం, బొమ్మింగి, 8/2/2025. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. ఇది 526వ పల్లి.
గట్టి చప్పట్లు కొట్టి ఒకసారి వీరికి మన అభినందనలు తెలియజేద్దాం. ఈ సమయంలో దైవజనులు ప్రేమానందం అయ్య గారు, అమ్మగారు కూడా ఎక్కడున్న వేదిక మీదకి పిలుస్తూ ఉన్నాం. తాటిపత్తి పాస్టమ్ గారు, అమ్మ ఎక్కడున్నా వారు కూడా ఒకసారి వేదిక మీదకి వస్తారు. ముందుగా దైవజనులు వారిని పూలతో బ్లెస్ చేస్తారు. దైవజనులందరూ వేదిక మీద ఉన్న గనులైన దైవజనులందరూ ముందుగా చిన్న మ్యూజిక్ ఇవ్వండి. వారి మీద పువ్వులు వేసి వారిని ఆశీర్వదిస్తారు. సార్ ఫోటో తీరా, ఆయన గిఫ్ట్ ఇచ్చినప్పుడు తీయాలి కదా. ప్రేమానందం అయ్య గారు, అమ్మగారు కూడా వారి మీద పువ్వులతో వారిని ఆశీర్వదిస్తారు. అమ్మారెట్ ముందుకు వచ్చి ఓకే. ఈ సమయంలో మరికొన్ని పాటలు మనం విందాం. ఈ వివాహంలో ప్రత్యేక గాయకులుగా మన మధ్యలో ఉన్న ప్రియులు డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారు మనతో ఉండడం చాలా సంతోషం. మరికొన్ని పాటలు అందించాలని అన్నయ్యకి సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. నూతనంగా జతపరచబడిన విలియం షారన్ దంపతులకు సంగీత శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారి వైవాహిక జీవితం శృతులైన సంగమంగా, మధురమైన సంగీతంగా అనేకులకు ఆదర్శంగా దేవుని నామహిమార్థం కొనసాగాలని నరేంద్ర అన్నీ పిలుస్తాను. సోనన్న జఫన్ అన్ని కూడా పిలుస్తాను. నువ్వు కనబడలేదా? మరి వివాహాల్లో తప్పనిసరిగా మన వినే పాట, పాడాల్సిన పాట 3 దశాబ్దాలైనా కూడా అది ఇంకా విన్నప్పుడల్లా కొత్తగా తాజాగా అనిపించే పాట, మనకందరికి తెలిసిన పాట, నూతన వధూవరుల మీదకి ఆశీర్వాదాలు కోరుకునే పాట, కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, దేవరావయ్య నీ దీవెనలివయ్య అనే పాట పాడుతున్నాం. మరికొన్ని వివాహ గీతాలు, అలాగే మరి రిసెప్షన్ జరుగుతుండగా కొద్దిసేపు సంగీత పరిచర్య జరుగుతుంది. ఆసక్తి కలిగిన వారు ఇక్కడ ఉండి ఆస్వాదించు. అమ్మా, అందరూ ఆశీర్వదించి అప్పుడు భోజనాలకు వెళ్ళాలి. అందరూ ఆశీర్వదించాలి, పైకి రావాలి, ఫోటోలు తీసుకోవాలి. ఎవరు నాకు కనబడకుండా వెళ్ళొద్దు, పెద్దలైనా చిన్నలైనా.
మధురం కళ్యాణ